కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ వేదికగా అనుసరించిన తీరు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వంటి నేతలను ఢిల్లీ వేదికగా కేంద్రం చిన్నచూపు చూసిందనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన స్థాయి నుంచి నేడు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యత కోసం ఎదురుచూసే పరిస్థితి రావడం తెలుగు వారికి మింగుడు పడిన విషయంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్న కేంద్రం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాధానాలు చంద్రబాబు నేరుగా లక్ష్యం చేసుకున్నట్లుగా ఉన్నాయి. ప్రత్యేక హోదా అంశం మొదలుకొని విభజన హామీల వరకు ప్రతి విషయంలోనూ కేంద్రం ముక్తసారిగా సమాధానం చెప్పడం లేదా దాటవేయడం వంటి చర్యలు చంద్రబాబు రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక సాయం విషయంలో కేంద్రం విధిస్తున్న ఆకాంక్షలు మరియు గతంలో ఇచ్చిన నిధులపై అడుగుతున్న లెక్కలు ఒక రకమైన అపనమ్మకాన్ని సృష్టించాయి. పార్లమెంట్ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి పరువు తీయడం అంటే అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని మేధావులు స్పష్టం చేస్తున్నారు. మిత్రధర్మం పాటిస్తున్నామని చెబుతూనే తెర వెనుక చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా కేంద్రం వివరిస్తుందని రాజకీయ విమర్శలు ఆరోపిస్తున్నారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే కూటమిలో ఉండి కూడా తన గళాన్ని వినిపించలేకపోవడం వెనుక ఉన్న బలహీనతలు కేంద్రం వాడుకుంటుంది. పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ పరిణామాలు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రం కావాలనే చంద్రబాబును తక్కువ చేసి చూపిస్తూ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుందని స్పష్టమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అత్యంత కఠినంగా ఉండడం గమనార్హం. రాష్ట్ర ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించాల్సింది పోయి పార్లమెంట్లో విమర్శలు చేయడం వల్ల రాజకీయ సమీకరణాలు వేగం మారుతాయి. కేంద్రం అనుసరిస్తున్న ఈ ధోరణి వల్ల చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని నెట్టబడుతున్నారు. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన విభేదం మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ ఆధిపత్య పోరుగా మారుతుంది. చంద్రబాబు ఇమేజ్ను జాతీయ స్థాయిలో తగ్గించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ పట్టును పెంచుకోవాలనే కేంద్ర పెద్దల ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ రికార్డులో నిలిచిపోయేలా కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. ఈ అవమానం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక సవాల్గా నిలుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఈ పరిణామాలు ఉండడం దురదృష్టకరం. రాబోయే రోజుల్లో చంద్రబాబు కేంద్రంపై పోరాడతారా లేక సర్దుకుపోతారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ పరాభవం పట్ల రాష్ట్ర ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కేంద్రం తన పద్ధతిని మార్చుకోకపోతే ఇది రాష్ట్రాల మధ్య మరియు కేంద్రాల మధ్య ఉన్న సంబంధాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్న మాట నిజమే. అయినా ఇలా బహిరంగంగా ఒక సీనియర్ నాయకుడిని అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని భావించవచ్చు.